హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా సెలబ్రిటీస్, అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో జియో హాట్స్టార్లో, అదేవిధంగా మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉంది, ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారో అనేది వీడియోలో మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లోకి ప్రదీప్ గారు, అదేవిధంగా శ్రీముఖి 10 lakhs సంబంధించిన సూట్ కేసు తీసుకెళ్లారు. సో సూట్ కేసు ఎవరు తీసుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన్న, తనుజన, ఇమాన్యుయల్, డెమానా, సంజనన్న, ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఈరోజు 2 ఏవీలు రాబోతున్నాయి. ఒకటి కళ్యాణ్ పడాల ఏవి, ఇంకోటి సంజన గారు ఏవి. దానితో పాటు బిగ్ బాస్ హౌస్లో నిన్న జరిగినటువంటి కొన్ని ఎపిసోడ్స్ ఈరోజు లైవ్లో టెలికాస్ట్ కాబోతున్నాయి, అంటే ఎపిసోడ్లో. సో అదేందనేది ఇప్పుడు క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నిన్న డిమాండ్ది, తనుజది ఏవీలు అయిపోయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి బజ్ హోస్ట్ అయినటువంటి శివాజీ గారు, అదేవిధంగా లయ హీరోయిన్ అయినటువంటి లయ, వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరూ బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లతోటి మంచిగా లంచ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేసి వాళ్ళ మూవీకి సంబంధించినటువంటి ప్రమోషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ మూవీ పేరు సాంప్రదాయిని సుత్తిని శుద్ధ పూసని, ఇది ఉంది కదా టైటిల్, ఈ సాంగ్ ఉంది కదా, సేమ్ ఇదే సాంగ్ వాళ్ళ టైటిల్ పేరుగా పెట్టుకోవడం అయితే జరిగింది. సో దీని తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారంటే కేజీఎఫ్ హీరోయిన్ అయినటువంటి శ్రీనిధి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో తను వచ్చినప్పుడు ఒక టాస్క్ పెట్టడం జరిగింది. సో ఆ టాస్క్ ఏంటంటే బ్లైండ్ టాస్క్, కళ్ళకు గంతలు కట్టుకొని టాస్క్ ఆడాలి. సో ఈ టాస్క్ ఆడేటప్పుడు కళ్యాణ్ పడాలకు తలకు దెబ్బ తగులుతుంది, రక్తం కూడా కారుతుంది. సో అప్పుడు కళ్యాణ్ పడాలు ఎంబడే మెడికల్ రూమ్కి అయితే వాళ్ళు తీసుకెళ్తారు. మిగతా కంటెస్టెంట్లు మెడికల్ రూమ్కి వెళ్ళిన తర్వాత తనకు ఒక బ్యాండేజ్ చేసి తలకు ఒక కట్టు కట్టడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ పడాల ఆరోగ్యం అనేది బాగుంది, ఎలాంటి టెన్షన్ పడే అవసరం లేదు. సో మీరు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ మీరందరూ ఓట్లేసే పనిలో ఉండండి. కళ్యాణ్ పడాల సూపర్ డూపర్గా ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. సో దాని తర్వాత ప్రదీప్ గారు, అదేవిధంగా శ్రీముఖి, బీబీ జోడీ గురించి సపరేట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఫస్ట్ ప్రదీప్ గారు ఎంట్రీ ఇస్తారు. ప్రదీప్ గారు కొద్దిసేపు ఉండి బయటికి వెళ్ళిపోతారు. దాని తర్వాత శ్రీముఖి సూట్ కేసు కట్టుకొని లోపలికి వస్తుంది. ఆ సూట్ కేసులో ఆల్మోస్ట్ 1 lakh నుంచి 10 lakhs లోపల మనీ ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ అమౌంట్ ఎంత అనేది అప్డేట్ అయితే రాలేదు మనకు, బట్ 10 lakh లోపే ఉందని చెప్పి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో శ్రీముఖి సూట్ కేసు పట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రదీప్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రదీప్, శ్రీముఖి కలిపి కొన్ని టాస్క్లు అయితే పెడతారు. సో ఆ టాస్క్లో మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే వాళ్ళందరికీ ఒక వైట్ పేపర్ ఇచ్చి, వైట్ పేపర్ పైన నెక్స్ట్ సీజన్కి వచ్చే కంటెస్టెంట్లకు మీరు ఇచ్చే సందేశం ఏంది, అలాగే మీరు ఇచ్చే సజెషన్లు ఏంటివి అని రాయమని చెప్తారు. సో ఇక్కడ అందరు కంటెస్టెంట్ రాయడం జరుగుతుంది. సో ఆ పేపర్లన్నీ తీసుకొని ఒక సీసాలో వేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ సీజన్ ఎవరైతే వస్తారో వాళ్ళకు మీ వాల్యుబుల్ సజెషన్లు చూపిస్తాము, వినిపిస్తామని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ బిగ్ బాస్ అందరు రాస్తారు కదా, రాసే టైంలో కళ్యాణ్ పడాలా కొన్ని వర్డ్స్ ఎక్స్ట్రా రాస్తాడు. ఆ వర్డ్స్ ఏంటంటే నా వాల్యుబుల్ సజెషన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 100% టాప్ 5లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇట్లు మీ కళ్యాణ్ పడాలని రాయడం అయితే జరుగుతుంది. సో ఈ నేను చెప్పిన ప్రతి అంశాలన్నట్టే మనం ఈరోజు ఎపిసోడ్లో 100% చూడబోతున్నాము. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో మిస్ కాల్స్లో ఎవరి పొజిషన్ ఎలా ఉందంటే మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 40%లో తనుజ గారు ఉన్నారు. 39.6 అంటే ఓన్లీ 0.4 డిఫరెన్స్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు. ప్రజెంట్ లీడ్లో కొనసాగుతున్నది తనుజ గారు, సెకండ్లో ఉన్నది కళ్యాణ్ పడాలా. మీరు విన్నది కరెక్టే, 0.4% ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ అయితే కొనసాగుతుంది. మిస్ కాల్స్లో కూడా కళ్యాణ్ పడాలా వెనుకపడ్డాడని అప్డేట్ అయితే వచ్చింది. సో దయచేసి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా కూడా మీరు దయచేసి మిస్ కాల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఉన్నదే ఆల్మోస్ట్ 10 hours, 12 o'clockకి ఓటింగ్ లైన్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు మిస్ కాల్ ఇవ్వండి. అదేవిధంగా జియో హాట్స్టార్లో లాగిన్ అయ్యి కంటిన్యూగా ఓట్లేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో వేపియండి. అలాగే పక్కన ఎవరైనా మొబైల్ ఉన్న కూడా తీసుకొని ఓట్ అయితే వేయండి. 0.4% డిఫరెన్స్ ఉంది. 100% మీరు తలుచుకుంటే
కళ్యాణ్ పడాల తలరాత అనేది మీరు చేంజ్ చేస్తారు. 100% మన తెలుగోడు, మన ఒక కామన్ మ్యాను, అదేవిధంగా ఆర్మీ మ్యాను, అదేవిధంగా మన తెలుగోడు అనేటువంటి ఒక కామన్ మ్యాన్ గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేయండి. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉందంటే ఫస్ట్ పొజిషన్ తనుజ, సెకండ్ పొజిషన్ కళ్యాణ్, థర్డ్ పొజిషన్లో మన డిమాండ్ పవన్, ఫోర్త్ పొజిషన్లో ఇమాన్యుయల్, ఫిఫ్త్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు. సో ఇక్కడ ఇమాన్యుయల్, డిమాను, సంజన ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి మీరు కళ్యాణ్ పడాలకు ఓటేయండి. ఎందుకంటే ఒక తెలుగోడు గెలవాలంటే మీ ముగ్గురు ఫ్యాన్స్ తలుచుకుంటే మన తెలుగోడు గెలిచే ఛాన్స్ ఉంది. మీ ముగ్గురు ఫ్యాన్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీ ముగ్గురు ఫ్యాన్స్ ఎలాగో గెలవరు, వీళ్ళు ఎలాగో విన్ని రేంజ్ పక్కకి తప్పుకున్నారు. కాబట్టి మీ అమూల్యమైన ఓటు వేస్ట్ కావద్దంటే కళ్యాణ్ పడాలకు వేసి నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకు వేయడం జరుగుతుంది. కళ్యాణ్ పడాలకు గెలిపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా లేదు బ్రో మేము కన్నడ నటికి వేస్తాము, మేము మా కర్ణాటక వాళ్ళు ఇస్తాం అనుకుంటే అది మీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేను. సో అదేవిధంగా సెలబ్రిటీస్ కొందరు కళ్యాణ్ పడాలకు, కొందరు డిమాండ్ పవన్కి, కొందరు ఇమాన్యుయల్కి, ఆ టీవీ ఇండస్ట్రీ మొత్తం మ్యాక్సిమం తనుజ గారికి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీ జ్ఞానేశ్వర్ ఉంటా. మరి జై హింద్.